గుడ్ మార్నింగ్ దోస్తులు. ఏం చెప్తారు? అందరికి పని తీరింది, అందరు టిఫిన్ అయింది, ఆ పిల్లలు పడిపోతున్నారా? అందరికీ ఆగమాగమే ఉంటుంది కదా, నాకు కూడా ఆగమాగమే. కానీ ఇందులో ఒక చిన్న వీడియో వేద్దామని స్టార్ట్ చేసిన అన్నట్టు. ఈరోజు ఏం టిఫిన్ మీది? మాదైతే ఇలా మర్రపోసిన అన్నం, అదే నిమ్మకాయ పులిహోర, చిత్రాన్నం, రకరకాలు అంటారు. మా దిక్కైతే మేము మర్రపోసిన అన్నం అంటాము. చూపిస్తాను మీకు నేను చేసే పద్ధతి ఎలా ఉంటుందో. అసలు అన్నం వండి పెట్టాను. జనరల్గా అయితే పొద్దుకి మిగిలిన అన్నము పొద్దుగాల మరవస్తారు. కాకపోతే నేనైతే అన్నం మాకు మిగలదు, ఆడికి పెట్టేస్తాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు నైట్ తిన్నాను, ఆఫ్టర్ 6 ఏం తిన్నాను. పిల్లలే కాబట్టి పిల్లల మందమే పెట్టేస్తాను. ఒక్కొక్కరోజు చపాతీ అయిపోతుంది. ఈరోజు పొద్దున్నే ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాసుడు పెట్టేశాను. దానికే అన్నం వండి దానికి మంచిగా చల్లారినాక పుల్లలు ఇప్పేసి నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టిన. ఇంకో ఉల్లిగడ్డ వక్కలు, ఎల్లిగడ్డలు, దంచిన ఎల్లిగడ్డలు, ఇగో గుండు కూడా ఇన్నే ఉంది. ఎల్లిగడ్డలు దంచుకోవడానికి స్పెషల్గా ఊరు నుంచి తెచ్చుకున్నా నేను. ఎల్లిగడ్డలు దంచి పెట్టిన. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తేనే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక వానకాలం వచ్చింది కదా, సర్దులు దగ్గులు ఎందుకని నా కొడుకు మళ్ళా నంజు కొత్తిమీరాకు, కళ్యామాకు కొంచెం, ఎందుకంటే ఎట్లా తీసి పారేస్తారు ఎందుకని ఇక కొంచెం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే కొంచెము పల్లీలు, ఇక గిన్నె పెట్టి నూనె పోసి పెట్టిన. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దోస్తులు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కళ్యామాకు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ వక్కలు అన్నీ వేసిన. కొత్తిమీరాకు దించినాక వేసుకుంటారు కదా అక్క నన్ను అనొచ్చు. వేసుకుంటారు, దించినాక వేసుకుంటారు. పోపులో కూడా వేస్తే అదో టేస్ట్ అవుతుంది. ఒకసారి వేసి చూడు. ఏ కూరకైనా కొంచెం పోపులు వేయాలి, కొంచెం దించే ముందు వేయాలి. సూపర్ అల్షల్ ఉంటుంది. ఇది నాకు మా అమ్మ చెప్పింది, మీకు తెలియదని కాదు, తెలుసు, ఏదో చెప్పాను అంతే. పసుపు వేసి ఇప్పుడు మనం సిమ్లో పెట్టాలి. ఎందుకంటే పసుపు వేసి ఎప్పుడైనా ఉప్పు కారము, ఉప్పు వేసినప్పుడు హైలు ఉన్నా పర్లేదు, కానీ కారము, మసాలాలు, కొత్తిమీర పొడి, గరం మసాలా ఇవి వేసినప్పుడు సిమ్ములనే ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది, మంటకు తొందరగా మాడతాయి అన్నట్టు మసాలాలు. నిమ్మకాయ ఉప్పు కలిపిన అన్నము ఇప్పుడు వేసి కలిపేసి సిమ్లో పెట్టేద్దాం. పెట్టి అన్నం వేసి కలిపిన ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా పల్లీలు మీదికి మంచిగా ఎర్రగోలి. ఇప్పుడు ఇందులో మీరు ఊహించండి, నేను ఒకటి వేస్తున్నాను, అది వేసి చూడండి. మీ మర్రపోసిన అన్నం, నిమ్మకాయ పులిహోర, చిత్రాన్నం, ఏది పిలుచుకుంటే అది హైలైట్ అవుతుంది టేస్ట్. చూడుర్రి, అదేదో కాదు, సాంబార్ మసాలా కొంచెం వేయుర్రి, లైట్గా అట్లా వేసేసి కలిపి సిమ్లో పెట్టండి ఒక 2-3 నిమిషాలు. దించేటప్పుడు కొత్తిమీర కేసి దించరు, ఇంకా సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.